హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు ఈ యొక్క వీడియోలో వివో T3 Pro 5G మొబైల్ దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం దీని యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాం. నాకు నచ్చిన బెస్ట్ డిజైన్ మొబైల్స్లో ఇదొకటని సింపుల్గా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ డిజైన్తో అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది మనకు రెండు కాన్ఫిగరేషన్స్లో అయితే తీసుకురావచ్చారు. 8GB 128GB, 8GB 256GB. అండ్ ఇంకా చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు, అక్కడ అమెజాన్లో iQZ9S Pro అనే మొబైల్ ఏదైతే ఉందో అదే దీనికి మళ్ళీ రీబ్రాండెడ్ వర్షన్ అనమాట. కాకపోతే ఇది మనకు వివోలో వచ్చింది, అది వచ్చేసి ఐక్యూలో వచ్చింది. ఐక్యూ కూడా మనకు వివో యొక్క సబ్ బ్రాండే. మరి అది తీసుకోవాలా ఇది తీసుకోవాలంటే రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. వివో T సిరీస్ వచ్చేసి ముఖ్యంగా తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇంకా ఐక్యూ విషయానికి వస్తే ఎక్కువ ర్యామ్ ఎక్కువ రోమ్ అయితే తీసుకొస్తూ ఉంటారు. జనరల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే వివో T3 Proలో మీకు 12GB ర్యామ్దే మొబైలే లేదు. కాకపోతే మీకు 12GB ర్యామ్ కావాలి, అది కూడా వివో T3 Proనే కావాలనుకున్నప్పుడు మీరు iQZ9S అనే ప్రో మొబైల్ ఏదైతే ఉందో అమెజాన్లో అది తీసుకోండి. దాంట్లో మీకు 12GB 256GB వేరియంట్ కూడా అందులో అయితే ఉంటుంది. ఇందులో ఆ యొక్క మోడల్ అయితే ఉండదు. సో మీకు ముఖ్యంగా ఈ యొక్క డౌట్ అనేది క్లారిఫై అయ్యిందని అనుకుంటాను. ఇంకా రేట్ విషయానికి వస్తే వివో T3 Pro ఏదైతే ఉందో ఆఫర్స్ ఇవన్నీ పోను 22,999 రూపీస్కి అయితే వస్తుంది. కాకపోతే దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ 24,999 అండ్ 26,999 బేస్డ్ ఆన్ దిస్ కాన్ఫిగరేషన్స్ అనమాట. మరి ఈ యొక్క ప్రైస్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మొబైల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు అక్టోబర్లో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ కూడా వస్తున్నాయి. మేబీ ఇది మనకు 21, 22కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మీరు ఇంకో నెలన్నర అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం దీని యొక్క డిజైన్ విషయంకి వస్తే డిజైన్ మాత్రం ఎక్సలెంట్. బ్యాక్ సైడ్ మీకు ఏదైతే రబ్బరిష్ ఫినిష్తో అయితే వచ్చింది. సో దీని ద్వారా అడ్వాంటేజ్ మీరు మొబైల్ పట్టుకున్నప్పుడు జారి పడుతుందన్న అవకాశం మనకు కంప్లీట్గా 0% అనమాట. సో దీని ద్వారా మీరు మొబైల్ వచ్చేసి ఎక్కువ కాలం మొబైల్ ఏదైతే జారే సిచ్యువేషన్స్ ఉంటాయో ఇవి మనకు చాలా వరకు అయితే తగ్గిపోతుంది. ఇది ఒక బెస్ట్ థింగ్. అలాగే కెమెరా మోడల్ మనకు స్క్వేరిష్ షేప్లో అయితే ఇచ్చారు. దీంట్లో కంప్లీట్గా డ్యువల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ బాగా గుర్తుంచుకోండి. ఫ్రంట్ సైడ్ మీకు పంచువల్ కెమెరా, అది కూడా మీకు కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ అంతేకాక ఇది లైట్ వెయిటెడ్ మొబైల్, అంతేకాక ఒక స్లిమ్ మొబైల్ కేటగిరీ కిందకి అయితే వస్తుంది. ముఖ్యంగా 25,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా మొబైల్, బెస్ట్ స్లిమ్ మొబైల్ కావాలంటే అక్కడ ఖచ్చితంగా వివో T3 Pro మొబైల్ మీకు అయితే వచ్చి తీరుతుంది. ఓకేనా? ఇంకా కలర్స్ విషయానికి వస్తే నాకు నచ్చిన కలర్ మాత్రం ఆరెంజ్ కలర్ బాగా నచ్చింది. మీకు కలర్ వచ్చేసి మ్యాటర్ చేయదనుకుంటే మీరు ఏదైనా తీసుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇంకా ముందుగా మనం దీంట్లో హైలైట్ దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 50MP + 8MP, ఈ యొక్క 50MP సోనీ IMX882 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఐక్యూలో కూడా ఇదే సెన్సారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, బ్యాక్ సైడ్ 4K to 30/60 వరకు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ మీరు అప్ టు 1080p వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా కెమెరా కోసం కావాలనిపిస్తే మీరు ఖచ్చితంగా మొబైల్ అయితే తీసుకోండి. దీంట్లో కెమెరా పరంగా ముఖ్యంగా వివో ఫోన్స్లో చాలా అద్భుతమైన ఫిల్టర్స్ అయితే ఉంటాయి. చాలా స్లో మోషన్ వీడియోస్, చాలా బొకే పోర్ట్రైట్ వీడియోస్, ఇవన్నీ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. ముఖ్యంగా ఒక కెమెరా లవర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో మినిమం 3 కెమెరాస్ అయితే ఇస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళు ఇంకా డ్యువల్ కెమెరాస్లోనే పడ్డారు. ఇదొకటి నాకు చిన్నగా నెగిటివ్ సైడ్ కిందకి అయితే కనిపించింది. నెక్స్ట్ మరొక హైలైట్ దీంట్లో దీని యొక్క ప్రాసెసర్. దీంట్లో Snapdragon 7H Gen 3 ఈ యొక్క 5G ప్రాసెసర్, Android 14 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. ఫన్ టచ్ OS 14 కూడా ఉంటుంది. సో ముఖ్యంగా ఒక మిడ్ రేంజ్ గేమర్స్ అయితే అటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క మొబైల్ వచ్చేసి మనకు సాటిస్ఫై అయితే చేస్తుంది. గేమింగ్ విషయంలో ఈ యొక్క మొబైల్ అయితే తోపు, కాకపోతే మరీ అంత హై కాదు, ఒక మీడియం రేంజ్లో. అండ్ నెక్స్ట్ దీనికి డిస్ప్లే విషయానికి వస్తే ముఖ్యంగా పెద్ద సైజ్ డిస్ప్లే ఉండాలి, కర్వ్డ్ డిస్ప్లే ఉండాలి, డిస్ప్లే ఎక్సలెంట్గా ఉండాలి. ఎండలో ఎక్కువ తిరుగుతాను, బ్రైట్నెస్ బాగా ఉండాలనుకునే ఈ యొక్క పాయింట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ మొత్తానికి ఈ యొక్క డిస్ప్లే వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 6.77 ఇంచెస్ వచ్చిన ఫుల్ HD+ కర్వ్డ్ MOLED అండ్ పీక్ 4500 nits బ్రైట్నెస్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 120Hz రిఫ్రెష్ రేట్, 1 బిలియన్ కలర్స్ అయితే ఉంటుంది. కాకపోతే ప్రొటెక్షన్ కోసం దీంట్లో గొరిల్లా గ్లాస్ అయితే యూజ్ చేయలేదు. చైనాకి సంబంధించిన
ఈ యొక్క గ్లాస్ అయితే యూజ్ చేశారు. గొరిల్లా అనేది మనకు అమెరికన్ బ్రాండ్కి సంబంధించింది, అంటే అమెరికన్ కంపెనీకి సంబంధించింది. స్కాట్ ఈ యొక్క గ్లాస్ వచ్చేసి చైనాకి సంబంధించింది. ఇది కూడా గొరిల్లా గ్లాస్ లాగానే ఉంటుంది, కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ గొరిల్లా గ్లాసెస్, సెకండ్ ప్రిఫరెన్స్ ఈ యొక్క స్కాట్ ఈ యొక్క గ్లాస్ అని చెప్పాలి. డిస్ప్లే విషయంలో ఎనీహౌ చాలా బాగా ఉంటుంది, డిస్ప్లేలో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా బ్యాటరీ విషయం కోసం మీకు 5500 mAh బ్యాటరీ, 80 వాట్స్ వాచింగ్ సపోర్టు, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, ఎటువంటి 3.5mm జాక్ ఉండదు. అలాగే మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్తో మొబైల్ రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా బ్యాటరీ లైఫ్ కూడా ఈ యొక్క మొబైల్కి వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ అనే చెప్పొచ్చు. అంతేకాక మీకు 80 వాట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు ఒక 35-40 మినిట్స్ కంటే లోపల 0 to 100% ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. ఎటువంటి 3.5mm జాక్ ఉండదు, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇంకా దీని యొక్క ర్యామ్ రామ్ విషయానికి వస్తే చెప్పాను కదా, 8GB మాత్రమే ఉంటుంది, 12GB అయితే ఉండదు. 12GB కావాలంటే IQ Z9S Pro ఆ యొక్క మొబైల్ మీరు అమెజాన్లో అయితే వెళ్ళి తీసుకోండి. ఈ యొక్క మొబైల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. ఈ మొబైల్ థిక్నెస్ ఈ యొక్క విషయానికి వస్తే 8mm అండ్ 180 grams ఈ యొక్క మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. మరి అంత వెయిట్ కాదు, చాలా లైట్ వెయిట్ మొబైల్, స్లిమ్ మొబైల్ కేటగిరీ కిందికి ఈ యొక్క మొబైల్ అయితే వస్తుంది. మరి 25,000కి మాత్రం స్లైట్లీ కొంచెం ప్రైస్ ఎక్కువ సైడే, కాకపోతే 22,000కి ఇప్పుడు మీకు ఫస్ట్ సేల్ 3rd సెప్టెంబర్లో అనుకుంటా అప్పుడైతే ఉంది. 22,000కి 22 నాకు చెప్తే 22,000కి మాత్రం ఈ యొక్క మొబైల్ చాలా బెస్ట్ బడ్జెట్ ఓరియంటెడ్ కేటగిరీ స్మార్ట్ ఫోన్ కిందకి అయితే వస్తుంది. ఖచ్చితంగా మొబైల్ అయితే తీసుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడ నుంచి నేను మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.